పగడాల వెంకటేష్ మా పేరు. గ్రామ చెన్నారెడ్డిగూడ, మంచాల మండల్, రంగారెడ్డి జిల్లా. నేను సిపిఎం బలపరిచిన అభ్యర్థిగా మా భార్య విజయ్ గారు, పగడాల విజయ్ గారు నిలబడుతూ ఉన్నారు. మేమైతే ఇంతవరకు మేము ఈ గ్రామాన్ని ఏంటంటే ఇంతవరకు పోటీ చేసినాము. అప్పట్లో ఓడిపోయే జరిగింది, తక్కువ మెజార్టీలో ఓడిపోయాము. ఇప్పుడు ఏంటంటే ఆ ఓడిపోయినా కూడా మేము ప్రజలలోనే ఉన్నాము. ప్రజలలోనే కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా పోరాటం ద్వారా చాలా సాధించి ఉన్నాయి. ఇంతవరకు మా సిపిఎం బలపరిచిన అభ్యర్థి కూడా ఇంతవరకు ఉన్నారు, గెలిచారు. ఈ ఊరికి రోడ్లు వేయగలిగాం, స్కూళ్ళు కట్టగలిగాం, ఈ ఊర్లో దాదాపుగా ట్యాంకులు కట్టగలిగాం, సీసీ రోడ్లు వేయగలిగాం. అండర్ డ్రైనేజ్ ఇంతవరకు ఈ మంచాల మండలంలో ఎక్కడ లేకున్నా కూడా మా ఊర్లో ఫస్ట్ సరే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వేయగలిగాం. ఇప్పుడు ఇంకా ఏంటంటే ఇవన్నీ చేయగలం ఇంతవరకే. ఇప్పుడు ఏంటంటే ఇంకా మాకు అవకాశం ఇస్తే కూడా ఈ అభ్యర్థిగా పిలిస్తే ఈ ఊళ్ళో రోడ్డు సమస్య నిజానికి ఇక్కడ అధికార పార్టీ ఏదో ఉన్నా కూడా తెలియకపోయాను. అప్పట్లో మా సిపిఎం ఎమ్మెల్యేగా ఉన్నట్టు మస్కు నరసింహ వేసిన ట్రేడ్లే ఉన్నాయి. అప్పుడు జీపీఎస్గా ఉన్న యాదయ్య గారు కూడా అప్పుడు సిపిఎం అభ్యర్థి. అప్పుడు చాలా ఇక్కడ రోడ్లు వేయగలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా రోడ్లు ఎన్ని అధికార పార్టీలు ఇక్కడ ఉన్నా కూడా వేయలేకుండా పోయింది. ఇప్పుడు గెలిస్తే ఏంటంటే మేము ఇంతవరకు ఓడిపోయి ఉన్నాం. ఇంతవరకు ఒక అవకాశం మాకు ఇస్తే ఈ ఊళ్ళో ఎంతో అభివృద్ధి చేసి చూపిస్తాం. ఇప్పుడు యూత్ని కూడా ఎంకరేజ్ చేసాం. ఇంతవరకు కూడా గ్రౌండ్స్ లేదని చెప్తే నా సొంత భూమి అయినా కూడా వాళ్ళకు నిజానికి వాళ్ళు కోరుకున్నారు. మా భూమిలోనే గ్రౌండ్లో ఇవ్వగలిగాం. మా ముందు ఉన్న మేనిఫెస్టో లేదంటే ఈ ఊళ్ళో గ్రంథాలయం లేదు. గ్రంథాలయం కూడా పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ గ్రంథాలయం కూడా గెలిచిన వెంటనే సమస్యలను తీర్చగా గ్రంథాలయం ఏపీయగలుగుతాం. ఇప్పుడు ఉన్న పేద ప్రజలకు కూడా ఇంత ఇళ్ల స్థలాలు కూడా చాలామంది ఉన్నారు. ఈ ఊళ్ళో గ్రామఖండంలో భూమిలో వెలికి తీసి ఆ ఉన్న పేద ప్రజలకు ఊళ్ళో వెలికి తీసి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇస్తామని చెప్పి హామీ ఇస్తూ ఉన్నాం. ఇంతవరకు ఇంకా ఉన్నాయి, మన సమస్యలు కూడా ఇంకా ఉన్నాయి. పిల్లలకు ఉన్నది బాగుంది, వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి పింఛన్స్ లేక దాదాపుగా 10 ఏళ్ల సంది కొత్త పింఛన్ ఇచ్చే దాఖలు లేవు. దాన్ని కూడా దాని మీద ఫైట్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఫైట్ చేసినాం, గెలవకుండా ఫైట్ చేసినాం. గెలిస్తే ఇంకా మేము పోరాడి కలెక్టర్ దగ్గర తీసుకుపోయి ఆ పింఛన్లు కూడా ఇవ్వగలుగుతాం, ఇవి ఇవ్వగలుగుతాం. ఇంకా ఏంటంటే ఏదైనా ఉన్నా ప్రజలకు నిజానికి నీటి కొరత ఉంది ఊర్లో. నీటి కొరత అప్పుడు మేము ఉన్నప్పుడు యశోద గారు ఉన్నారు ఇంతవరకు. అప్పుడు ఉన్నప్పుడు మేము అన్ని ఊర్లో కూడా అన్ని ఇళ్లలో కూడా నీళ్ళు ఇవ్వగలిగాం. ఇప్పుడు ఏంటంటే అంతా దాన్ని కూడా పట్టించుకుని నాదు లేకపోతే మొత్తం గ్రౌండ్లో 2 రోజులకు 3 రోజులకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఆ విధంగా దానికున్న ఇప్పటికున్న ఈ బోర్లని దానికి మెయింటెనెన్స్ లేకుండా చేస్తాం. మెయింటెనెన్స్ లేదు, అది ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి, మెయింటెనెన్స్ లేవు. ఆ మెయింటెనెన్స్ దగ్గర మా దృష్టికి ఉంది. ఎందుకంటే మేము నిరంతరం ఊర్లో ఉంటాం కాబట్టి, మేము లోకల్లో ఉన్నాం కాబట్టి వెలికి తీసి ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చేటట్టుగా మేము ప్లాన్ చేస్తూ ఉంటాం. ఈ గ్రామ పంచాయతీ చూస్తుంటే ఇంతవరకు మా ఈ మండలంలో మేము ఉన్న ప్లేట్లో ఈ గ్రామ పంచాయతీ చూసి ప్రతి ఊరు వచ్చి ఈ గ్రామ పంచాయతీ చూసి ఆశ్చర్యపోయేవారు. ఇప్పుడు అదంటే ఎట్లా ఉందంటే అది ఒక అధ్వానంగా మారిపోయే ఉంది. ఎందుకు అంటే దాన్ని చేసే లేదు. అదేమంటే మేము గెలిస్తే మా సిపిఎం బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే ఈ అన్నీ అభివృద్ధి చెందుతామని చెప్పి అనుకుంటున్నా ఉన్నాం. ఈ ఊళ్ళకి ఏది ఉన్నా కూడా ఒక బస్సులు వచ్చినా కూడా మేమే చేయగలిగాం. ఇవన్నీ రోడ్లు కూడా ఇంకా బాగా చేస్తాయి. ఈ ఊరిని ఒక ఆదర్శంగా వీధి బల్బులు సిస్టమ్ లేకుండా పోయింది. ఈ వీధి బల్బులు కూడా సిస్టంగా తీసుకొచ్చి ఒక ఊర్లో మంచి వెళ్తున్నారు. సీసీ కెమెరాలకు లేపుడు ఆ సీసీ కెమెరా కూడా ఈ ఊర్లో మొత్తం పెట్టిస్తూ ఉంటాం. ఇవన్నీ మేము మమ్మల్ని గెలిపిస్తే ఒకసారి అవకాశం ఇస్తే, ఓడిపోయినాం కాబట్టి ఈసారి ఒక అవకాశం ఇస్తే నేను ఈ ఊరిని అభివృద్ధి చేస్తామని చెప్పి మేము మీకు మనం చేయగలం. నా పేరు పగడాల విజయ, గ్రామం చెన్నారెడ్డిగూడ, మండలం మంచాల, జిల్లా రంగారెడ్డి. సిపిఎం పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఇంతకుముందు అవకాశం ఇచ్చిర్రు. అప్పుడు తక్కువ మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. ఇది ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. ఎప్పుడు లోకల్లో ఉంటాము, ఏ టైం కంటే ఆ టైం ఉంటాం, దగ్గరలో ఏ సమస్యలు వచ్చినా పరిష్కారం చేస్తాం. మా వారు చెప్పినట్టుగా అన్ని నిధులు పరిష్కారం చేస్తాం. ఇంతకుముందు మా అభ్యర్థి గెలిపించుకోవడం జరిగింది. ఊర్లో చుట్టుపక్కల ఏ ఊర్లో కూడా స్కూళ్ళు లేకున్నా మా ఊర్లోనే 10th క్లాస్ వరకు స్కూల్ పెట్టించడం జరిగింది. గ్రామ పంచాయతీ కట్టుకోవడం జరిగింది. మా సిపిఎం పార్టీ తరపునే రోడ్లు వేయించుకోవడం జరిగింది. నిన్న మొన్న ధర్నాలు చేసి స్కూల్ పిల్లలకు ఇబ్బంది కావడం వల్ల మేము సిపిఎం పార్టీ తరపున, ప్రజా సంఘాల తరపున, డివైఎఫ్ఐ ఇట్లా ఐద్వా కమిటీ, నేను జిల్లా కమిటీ సభ్యురాలిని. నేను అంత పోరాటం చేసి బస్సు వేపియడం జరిగింది, పిల్లలకు ఇబ్బంది అవుతుందని. ఇప్పుడు ఇదొక్కసారి, ఇంతకుముందు అవకాశం ఇచ్చినా కూడా ఓడిపోయినాము. ఇదొక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. ఈసారి ఫుట్బాల్ గుర్తు రావడం జరిగింది.
మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని మనవి.